ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం మాఫియాకు చెక్ పెట్టే లక్ష్యంతో LIN పేరుతో సరికొత్త డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానంలో భాగంగా ప్రతి మద్యం సీసాకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. విధానం ద్వారా నకిలీ మద్యం, అసలైన నాణ్యమైన మద్యం అంటే వాటి మధ్య తేడాను సులభంగా గుర్తించే వీలు కలుగుతుంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా ఉండటంతో పాటు కల్తీ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మద్యం బ్యాచ్లకు మాత్రమే QR కోడ్ ఉండేది. అంటే ఒకే బ్యాచ్ లో తయారైన వేలాది సీసాలకు ఒకే కోడ్ ఉండటంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టనున్న LIN విధానంలో ప్రతి మద్యం బాటిల్ కు ప్రత్యేకమైన 18 అంకెల యూనిక్ నెంబర్ను కేటాయించనున్నట్లు సమాచారం. ఈ యూనిక్ నెంబర్లో బ్రాండ్ పేరు, బ్యాచ్ నెంబర్, తయారీ తేదీ, తయారీ సమయం వంటి పూర్తి వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఒకే నెంబర్తో 2 సీసాలు కనిపిస్తే వాటిలో ఒకటి నకిలీదని వినియోగదారులు కూడా సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ను కూడా ప్రారంభించారు. మద్యం దుకాణాలు, బార్లలో విక్రయించే ప్రతి మద్యం సీసాను విక్రేతలు తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా స్కాన్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వినియోగదారులు కూడా గూగుల్ పే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకుని తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ అసలుదా లేదా నకిలీదా అనే విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి మద్యం సీసా ఏ దుకాణానికి కేటాయించబడిందో జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు ట్రాక్ చేయనున్నారు. దీనివల్ల ఒక ప్రాంతానికి కేటాయించిన మద్యం మరొక ప్రాంతంలో విక్రయించడం లేదా అక్రమంగా బెల్ట్ షాపులకు తరలించడం అసాధ్యమవుతుందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా BRK ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యాన్ని పూర్తిగా రాష్ట్రంలో అరికట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు నకిలీ మద్యానికి చెక్ పెట్టనుంది. నకిలీ మద్యానికి చెక్ పెట్టనుంది. ప్లస్ ప్రతి బాటిల్ కి కూడా ఒక యూనిక్ కోడ్ ని, ఒక యూనిక్ నెంబర్ ని అలాట్ చేయనుంది. ఆ నెంబర్ ని అలాట్ చేయడం ద్వారా ఆ నెంబర్ ని మనం గూగుల్ చేస్తే దానికి సంబంధించి పూర్తి వివరాలు, ఏ బ్రాండ్, ఎక్కడ తయారైంది, ఏంటి అనే వివరాలు పూర్తిగా దానిలో మనకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సురక్ష పేరుతో ఒక యాప్ ను కూడా రిలీజ్ చేసింది. ఆ యాప్ ద్వారా కూడా మనం గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఆ యాప్ ద్వారా అది ఏదైతే మనకి ఆ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ద్వారా ఒక బ్యాచ్ కు ఉంటుంది ఆ కోడ్ మొత్తం. అయితే ఇప్పుడు ప్రతి బాటిల్ కి కూడా ఒక 18 అంకెల యూనిక్ నంబర్ ని ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశారు. ఇది అసలు సామాన్యుడు కూడా గుర్తించే విధంగా, ఇది నకిలీ మద్యం, అసలైన మద్యాన్ని సామాన్యుడు కూడా గుర్తించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల వినియోగదారులకి బాటిల్ అసలుదా నకిలీదా అని చెక్ చేసే అవకాశం, అప్పటికప్పుడే ఫోన్ లో చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు జియో ట్యాగింగ్ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. జియో ట్యాగింగ్ చేసేందుకు చేయడం కారణంగా అక్రమంగా మద్యం తరలింపుకు చెక్ పడుతుందని చెప్పేసి కూడా అధికారులు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం విధానంలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే దాని మీద నకిలీ మద్యం మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరగకూడదని చెప్పేసి నకిలీ మద్యం పూర్తిగా రాష్ట్రంలో అరికట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా పూర్తిగా అసలు నకిలీ మద్యం అనే దానికి టోటల్ గా చెక్ పెట్టాలని చెప్పేసి, కల్తీ మద్యం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, దాన్ని నివారించడం లక్ష్యంగా ఏపీ ఎక్సైజ్ శాఖ గతంలోనే సురక్ష అనే ఒక యాప్ ను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సురక్ష యాప్ కంటే కూడా ఇప్పుడు LIN పేరుతో కొత్తగా డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ LIN అంకెల నంబర్ ఏదైతే ఉందో అది ప్రతి సామాన్యుడు కూడా ఎప్పుడు తన మొబైల్ ద్వారా చెక్ చేసుకుని వెంటనే అది నకిలీదా అసలుదా అనేది తెలుసుకునే దానికి పూర్తిగా అవకాశం కల్పిస్తుంది. ఇక పైన ఈ నకిలీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో వినపడదు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.